ఉంచదు, మొక్కదు, కాళ్ళు మొక్కదు. ఏమైపోయినాయి ఈ మాటలన్నీ? ఇప్పుడు ఎవరి ముందు తల వంచిందండి సముద్రం? ఎవరి పాదాలకి నమస్కారం చేయదు సముద్రం. అదే సార్, అది సంస్కారం. నమస్కారం అనేది ఒక సంస్కారం సార్. మోడీ గారు అంటే ఒక పెద్ద జాతీయ పార్టీ, అందులో ఆయన అంత గొప్ప మోడీ గారే నా వెనకాల పవన్ జీ ఉన్నారన్నప్పుడు అప్పుడు ఏ బీజేపీ వాళ్ళు బాధపడలేదు. మరి ఇంత పెద్ద పార్టీకి పవన్ ఎందుకు, పవన్ దేవుంది అని వాళ్ళేం బాధపడలేదండి. అంత గొప్ప మోడీ గారికి కాళ్ళకి నమస్కరించడం అనేది ఒక సభ్యత, సంస్కారం. ఆయన్ని తిట్టిన ముద్రగడ గారిని కూడా ముద్రగడ గారు అని ప్రస్తావించిన మా అన్న సంస్కారం అంత గొప్పగా ఉంటుందని భావించాలండి. సరే, ఇంతకీ ఏంటి మా మనసులు కలిసినట్టేనా? అంటే పూర్తి స్థాయిలో అంటే మీ వరకు ఇబ్బంది లేదు, జనసేన వరకు బీజేపీ తోటి ఎటువంటి ఇబ్బంది లేదు, మొదల నుంచి కూడా ఆ బాండేజ్ ఉంది. నాగార్జున సిమెంట్ కన్నా ఎక్కువ దృఢమైన బంధం, అందులో డౌటేం లేదు. ఎటొచ్చి టీడీపీ తోటి ఇందాక కృష్ణాంజనేయులు గారు పాయింట్అవుట్ చేసినట్టు టీడీపీ తోటి ఆ గ్యాప్ ఏదో అది ఇంకా అలాగే ఉంది, అది తగ్గట్లేదు, పెరగట్లేదు. అమిత్ షా గారు చూపించిన అంత ఆదరణ అంటే ఆయన మర్చిపోతారు సునాయాసంగా, ఆయన మీద రాళ్ళ దాడి జరిగినా ఏం చెప్పులు ఇసిరేసినా అవేం పట్టించుకోరు. బట్ వేరే ఈయన గుర్తుపెట్టుకున్నట్టున్నారు ఎప్పుడు పాత సంఘటనలు. మనం హైదరాబాద్లో ఫ్లైట్ దిగుతుంటే ఫ్లైట్ దేనియకుండా అట్టించటే పంపించిన దగ్గర నుంచి అన్నీ గుర్తున్నాయి ఆయనకి. వచ్చిన సమస్య ఏంటంటే ఆయనకి ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకుంటారు, ఈయనేమో పెట్టుకోరు. ఇవి ఏమన్నా మనసులో ఉందా అంటారా మోడీకి? సార్ అలాంటి కల్మషాలు ఏమీ లేదు సార్. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అంటూ మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం బీజేపీని టీడీపీని కలపడానికి మా అన్న పడినటువంటి కష్టం. ఈ ముగ్గురిని కలిపి ఒక తాటి మీద తీసుకెళ్తే తప్ప ఆ 10 తలల రావణాసుడిని అంతమొందించలేము అన్నప్పుడు ఒక్కొక్కరు వారి అభిప్రాయాలు, ప్రత్యేక అభిప్రాయాలు ఏమి ఉండవండి. వ్యక్తిగత ఎజెండాలు ఉండవు, ఓన్లీ పార్టీ ఎజెండా ఉంటుంది. కూటమి ఎజెండా ప్రకారం ఎవరు ఎంతవరకు పరిధి మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారండి. తండ్రి రోజు 2 ముక్కలే మాట్లాడతాడు, తల్లొచ్చి గంటలు గంటలు చెప్పేస్తుంది. అంత మాత్రానికి తండ్రికి బాధ్యత లేనట్టు కాదండి. తండ్రి అంటే ఒక కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారు ఈ ముక్క చెప్పలేదు, ఆ ముక్క చెప్పలేదు, ఇంకా దగ్గరికి రాలేదు, ముందుగానే వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా కాంట్రవర్సీ డైలాగులు. వైసీపీ వాళ్ళు ఏదో ఇంకా కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్నట్టుగా వాళ్ళది ఒక కుట్ర కోణంతో క్రియేట్ చేసుకోవడమేనండి. కానీ బీజేపీ మనతోనే కలిసి ఉంది అనడానికి తార్కాణం రేపు మారబోయే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంతవరకు చేస్తే చాలండి. ఒక తండ్రి స్థానంలో మిగతా అంతా ఏదైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చూసుకోగలరు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కేవలం మీ అండదండలు మాకుంటే చాలు కేంద్రాన్ని. ఎలా అంటే ఈ రోజు నరికి రజనీ గారు నాకు సందేహం. ఇప్పుడు వాళ్ళంతా చక్కబెట్టేశారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ వారం రోజుల్లో వాళ్ళని పక్కకి తప్పిస్తే ఎంత, తప్పించకపోతే ఎంత అనేది ఈ పాటికి గ్రౌండ్లో వైసీపీ మీరేదో ఒక 4-5 విశేషణాలు చెప్తారు. దుర్మార్గము, పైశాచికము, అరాచకము ఇవన్నీ చేసేసిన తర్వాత అధికారులు ఆ 5ంటికి సహకరించిన తర్వాత అన్ని ఏర్పాట్లు జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని మార్చితే ఏంటి, మార్చకపోతే ఏంటి? మీ తృప్తి కోసం ఏదో మీ తృప్తి కోసం ఏవిఎస్ గారి భాషలో దగ్గరకు వచ్చేసామే కదా అని చెయ్యి వదిలేస్తే అక్కడ దాకా వెళ్ళగలుగుతానా లేదా అని అందరితో ఆగిపోయే పరిస్థితి ఉంటదండి. రాజేంద్రనాథ్ గారు ఎలక్షన్ అయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారు కనుసంధంలో ఉంటే ఇక వీర విహారం విజృంభిస్తారండి. నిన్న కూడా వాసుదేవన్ గారు పాపం ఏదైతే పోలీస్ ఆఫీసర్లు మేము ఓటు వేసాం మేడం గారు, ఈ రోజు రాష్ట్రంలో మమ్మల్ని రక్షక భటుల్ని భక్షక భటులుగా చూపించిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కనుసంధంలో ఏ పోలీస్ ఆఫీసర్ లేడు. సరెండర్ లీవ్స్ ఆపేశారు, టీఏడిఎల్ ఆపేశారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ 4:30 ఎలక్షన్ ఓటింగ్ జరిగింది చూడండి, అది పూర్తిగా కూటమి వైపుకే వెళ్ళిపోయింది. రాజేంద్రనాథ్ గారితో గొడవ పడింది పోలీస్ ఆఫీసర్లు, మా ఓటేనండి, మా ఓటు ఎందుకు లేదు అంటే నిలబెట్టి ఆ ఓట్లన్నీ బయటకు తీసుకొచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ధైర్యంగా కన్నీటి పర్యంతమై ఓటేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు నేను చూశానండి. వీటన్నిటికంటే మించి రాజేంద్రనాథ్ గారికి సెండప్ పార్టీ ఇవ్వడం కోసం ప్రతి పోలీస్ ఆఫీసర్ అకౌంట్ లోంచి 5,000 కట్ చేశారట. అదే పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేమే సెండ్ ఆఫ్ ఇస్తాం, ఒక 10,000 కట్ చేసుకోమనండి. రాష్ట్రంలో ఇంత నైవంచన పరిపాలన చేసి రక్షక భటుల్ని భక్షక భటులుగా చూపించి క్రియేట్ చేసినటువంటి ఆ వ్యక్తి వెనకాల నుంచున్నందుకే సిగ్గుతో తలదించుకుంటున్నాం అనే పరిస్థితిలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, ఆ డీజీపీ ఇక వెళ్ళిపోయారు. రానున్న కాలంలో సిఎస్ కూడా మారబోతాడేమో. ఇక ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు జరిగిన చూడండి, ఆడబిడ్డల జాకెట్ లో పెట్టుకున్న నామినేషన్ పత్రాలను చించి పక్కన ఇస్తే ఏమాత్రం స్పందించినటువంటి డీజీపీ పర్వం మేము చూసాం సార్. సో మాకు కావాల్సింది రక్షణ, ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యం,
ఈ రోజు మోడీ గారు 2 ముక్కలు మాట్లాడినా చాలండి, సభలో ఆయన ఉంటే చాలండి, ఆయన మా పక్షాన ఉన్నారని భయభ్రాంతులతో పనిచేస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణాంజనేయులు గారు అన్నది ఆయన మాట్లాడలేదని అంటలా, ఆ ఉధృతి ఉంటలా. తెలంగాణలో కానీ బీహార్లో కానీ ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతుంటే ఒక తుఫాను హోరు వినిపించింది. ఇక్కడ ఏంటో అది మామూలుగా సరళంగా వెళ్ళిపోయింది అనేది. సార్ ఆయన ఎప్పుడు అలా మాట్లాడరు సార్. మీరు గతంలో కూడా అదేంటిది తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా మా పవన్ కళ్యాణ్ గారిని అనేవారు, కేసీఆర్ ని గట్టిగా తిట్టలేదంటండి, కేసీఆర్ ని ఇలా అనలేదు అలా అని. నిన్న కేటీఆర్ గారు పాపం సిస్టర్ కవిత గారు అరెస్ట్ అయితే డామ్ డామ్ మోడీ అన్నారండి. అంటే నోట్లో చెప్పక్కర్లేదండి, పని చేస్తే చాలు. నో యాక్షన్ అంటే నో డైలాగ్ ఓన్లీ యాక్షన్ అంటారు చూడండి, ఆ మాదిరిగా యాక్షన్ కనపడతా ఉంది. ఇక డైలాగులు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత, అక్కడ అవతల పార్టీ వాళ్ళకి తడిచిపోతుంది పాపం, వాళ్ళ పరిస్థితి చూడండి. ఇక నోటి మాటలు రాలేదు, అదేంటి గర్జించలేదు అంటే గర్జించడానికి మా నాయకుడు ఉన్నాడు, సంసిద్ధంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వస్తా, వేణుగారు మీ దగ్గరకు వస్తా, మార్చగానే వెంటనే వచ్చిందిగా, అవతల వాళ్ళు గెలుస్తారన్న భయం డీజీపీని మార్చగానే వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలో తేడా పడిందండి. ఇక పోను సీఎస్ ని కూడా మార్చేస్తారేమో, ఇదేం ఎలక్షన్స్ అంటున్నారు. అదేంటి సార్, మీ ఎలక్షన్ అప్పుడు కూడా మార్చారు కదా. సో ఎలక్షన్ అప్పుడు ఎక్కడ అతని మీద ఉండే అభియోగాలు లేకపోతే ఆధారపూర్వకంగా నిరూపితాలు దాన్ని బట్టి మారుస్తారు. నీకెందుకు సార్ భయం, మీ వెనకాల జనం ఉన్నారు కదా, జనంతోనే జగన్ కదా. సో మరి చెయ్యండి ఎలక్షన్స్. ఈ రోజు డీజీపీని అండర్ కంట్రోల్ లో పెట్టి, సిఎస్ ని అండర్ కంట్రోల్ లో పెట్టి, ఈ రోజు పెన్షన్లు ఇంటికి వెళ్ళకుండా జవహర్ రెడ్డి గారితో మంచాల మీద మోసుకెళ్లిన పర్వం ప్రతి ఒక్కరు వీక్షించారండి. రాష్ట్ర ప్రజలకి పథకాలు ఆయన జేబుల్లో మీరేమనుకుంటున్నారు, ఇంకా ఒక 4-5 మార్చే అవకాశం ఉందంటారా రజనీ గారు? 100% సార్. ముఖ్యంగా సిఎస్ గారు సార్, సిఎస్ గారు ఈ 2-3 రోజుల్లోనే మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలోనే ఆయన మార్చండి అంటూ ఆధారపూర్వకంగా అభియోగాలు చేశారు సార్. నోటి మాటల ఆరోపణలు అంటే వాళ్ళకి అలవాటైన విషయం, బురద జల్లే కార్యక్రమం. మేము ఆధారపూర్వకంగా జవహర్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది సార్, జవహర్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్లే మంచాల మీద తీసుకెళ్లారు సార్ వైసీపీ కార్యకర్తలు అంటూ ప్రతిదీ ఆధారపూర్వకంగా చెప్పడం జరిగింది సార్. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే సురేంద్ర నాయుడు గారు. ఈయన మాట్లాడేదాకా ఆగకుండా ఆయన వెళ్ళిపోవటాన్ని ఎలా చూస్తున్నారండి మీరు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభోదయం తెలియజేస్తున్నాను.